మరి ముఖ్యంగా పట్టభద్రులారా, ఎవరైతే బీసీ పట్టభద్రులందరూ కూడా ఉన్నారో వారిలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వారందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే చెప్పామో ఆ చెప్పిన విధానాన్ని ఈ రోజున అక్షరాల అమలు చేసేటువంటి నాయకత్వం ఈ రోజున కూటమి నాయకత్వం. దాదాపు 20 లక్షల ఉద్యోగాల్ని ఈ రోజున అవకాశం కల్పించే నేపథ్యంలోనే 6,33,568 కోట్ల రూపాయలని ఈనాడు తీసుకురావటమే కాకుండా తద్వారా 4,10,525 ఉద్యోగ అవకాశాలను కల్పించినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీ సమస్యలే మా సమస్యలు, మా సమస్యలే మీ సమస్యలుగా భావిస్తూ ఈ రోజున సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనే భావంతో, ఆ రకమైనటువంటి భావన నేపథ్యంలో ఈ ఎన్నిక అనేది ఈ రోజున మీ ముందు ఉంది. మీ అందరి యొక్క మద్దతుతో, మీ అందరి యొక్క సహకారంతో ఈ ఎన్నికని విజయం సాధించి ఈ యొక్క ప్రగతి సాధించే ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నిక ద్వారా మరొక విజయాన్ని సాధించి ఈ ఎన్నికకి ఒక మద్దతు పలికేలాగా ఇది ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ